బస్సు నీ అమ్మ మిస్ అయిపోయింది. అరుణ్ హాయ్ హాయ్. నన్ను గుర్తుపెట్టారా? మీరు కాలేజ్. అరే బాబాయ్ దగ్గర సిగరెట్ డబ్బులు లేకపోతే ఖాతా పెట్టి తాగే వాళ్ళం గుర్తులేదా? రే శ్రీను, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. చాలా రోజులు అయిపోయింది కదా, మర్చిపోయాను. ఏంట్రా ఇలా అయిపోయావు? నార్మల్ ఎండలు కదా. ఇంకా టీ తాగుతూ మాట్లాడుకుందామా? సరే పదా. ఇంకేంట్రా సంగతులు? ఏముంటాయిరా, ముందాక డబ్బులు టైట్ ఉన్నాయని చెప్పి ర్యాపిడో చేశాను. ఇంకా బ్యాక్లాగ్స్ గురించి తెలిసిందేగా. ఫైనల్గా అవి క్లియర్ చేయడానికి చాలా టైం పట్టింది. ఫోన్లే, పాస్ అయ్యావుగా? పాస్ అయిపోయాను రా. అవును, ఇందాక ఎవరి కోసం రా వెయిట్ చేస్తున్నావు అక్కడ? ఎవరి కోసం కాదు, ఇంటర్వ్యూ ఉంది సత్యం సొల్యూషన్స్లో. సత్యం సొల్యూషన్సా? దాంట్లోనేరా నేను జాబ్ చేసేది. అవునా? ఏం చేస్తున్నావురా? ఆఫీస్ బాయ్ రా. బాగుంటుంది ఆఫీస్. చేది రశ్మి. ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయ్. ఇంతకుముందు ఏదో అన్నావు రశ్మి. అవునరా అన్నాను. ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ బాయ్ నా కొడుకువి, నన్ను రా అంటావు. అరే ఫ్రెండ్వే కదా అని అన్నాను రా. ఆ ఒక్క కారణం మీదే నా పక్కన కూర్చున్నా ఇప్పటికీ మాట్లాడుతున్నా. ఈ విషయం తెలుసుంటే అప్పుడే మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడిని. సరే శ్రీను, టైం అయింది, నేను వెళ్తా. జాగ్రత్త. శ్రీను, చాయ్ ఇప్పించావు. చాయ్కి డబ్బులు కట్టిన తర్వాత నీ బైక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి దగ్గర డబ్బులు ఉండవేమో. అవి తీసుకొని బిల్లు కట్టేసి వెళ్ళిపో. May I come in, sir? Come in. శ్రీను, అంతా పక్కన పెట్టుకొని కూర్చో. నేను ఇక్కడేం చేస్తున్నాను నీకు అర్థం కావట్లేదు అంతేగా? ఈ కంపెనీ మేనేజర్ నేనే, నీకు జాబ్ ఇవ్వబోయేది కూడా నేనే. శ్రీను కాదు, కాల్ మీ సార్. శ్రీను సార్. ఇక్కడి నుంచి సార్ అనే పిలవాలి. అసలు నీకేం చూసుకొని రా అంత బలుపు? ఆఫీస్ బాయ్ అంటే చులకనా? రే, నువ్వు నా ఫ్రెండ్ అన్న ఒక్క రీజన్ లేకపోతే ఈ ఆఫీస్ మెట్లు ఎక్కడానికి కూడా అర్హత లేనివాడివి నువ్వు. అసలు నీకు ఈ జాబ్ వచ్చేదే కాదు. కేవలం ఒక ఫ్రెండ్ అన్న కారణంతో ఈ జాబ్ నీకు ఇద్దాం అనుకున్నా. బట్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. గెట్ అవుట్. తమ్ముడు, జాబ్ వచ్చిందా? తమ్ముడు, నువ్వు మా ఆఫీస్లో ఏమైనా జాబ్ ట్రై చేస్తున్నావా? అవునన్నా. అయితే కంగ్రాట్స్ అమ్మా, నీదే జాబ్. ఎలా వచ్చిందన్నా? యాక్చువల్లీ ఈ జాబ్ నీకు వచ్చేదే కాదు, కాకపోతే మీ ఫ్రెండే అంట కదా ఈ ఆఫీస్ బాస్, ఆయన నీకు ఇప్పించాడు. ఇంకేం కంగ్రాట్స్, సాయంత్రం పార్టీ చేసుకుందాం.
సరే అన్న, థ్యాంక్స్ అన్న. నైస్, లక్కీ ఫెలో. లేదన్నా, ఎందుకురా? అర్హత లేని దానికోసం ఆశపడడం చాలా పెద్ద తప్పు. నాకు ఈ జాబ్కి అర్హత లేకపోయినా ఫ్రెండ్ అనే కారణం మీద వాడు జాబ్ ఇచ్చినా నా వల్ల ఇంకోటి నష్టపోతాడన్న. అందుకే నేను ఆశపడ్డం తప్పన్న. అయినా పర్లేదన్నా, మన కోసం ఇంకో జాబ్ ఏదన్నా ఒకటి ఉండే ఉంటుంది కదా, అది చేసేసుకుంటానులే. బాయ్ అన్న. తొందరగా చెప్పవా. కాల్ మీ సార్. ఏం రేడు టూలకి చేస్తున్నాడు. ఏం రేడు షేక్ 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 ఆడిస్తాను రా. రెగ్యులర్ మారువా నువ్వు మారోరా. రే వాడు పెద్ద జరుగుతురా. ఇద్దాం అనుకుంటే అడ్వైజ్ చూపిస్తున్నాడు రా ముందర. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. నాకు ఈ జాబ్ వచ్చిందని ఆశపడ్డా. సిగ్గులేదు.